సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కనికరము, దయ లోపించినటువంటి ఈ మానవ సమాజానికి ప్రభువు నేర్పించిన పాఠాలు ఎంతో అవసరం. మనుషులు స్వార్థంతో నిండిపోయారు. కనికరం అనేది అసలు ఎక్కడ కనిపించటం లేదు. వారి యొక్క పంతం నెగ్గించుకోవటానికి, హత్యలు చేయటానికి కూడా ఈరోజు మనుషులు వెనకాడటం లేదు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక, ఒకరి మీద ఒకరు పగతో రగిలిపోతూ ఈరోజు స్వజాతి వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి మానవ సమాజానికి ప్రభువు యొక్క సందేశాలు ఎంత అవసరమో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియులారా, కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. మనుషులు ఎప్పుడు ధన్యులవుతారో ప్రభువు నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి సూక్తులలో ఒకానొకటి కనికరమును గూర్చినటువంటి విషయం. ప్రియులారా, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువు నేర్పించినటువంటి ఈ అద్భుతమైనటువంటి అంశములను మనం గత పాఠ్యాంశాలలో నేర్చుకుంటూ ఈ పాఠానికి వచ్చాం. ఈరోజు కనికరమును గూర్చి మనం నేర్చుకుందాం. స్వభావ సిద్ధంగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి ప్రతి మనిషికి కూడా కనికరము అనేటువంటి లక్షణం ఉంటుంది. కానీ ఈ సమాజంలో అపవాది అయిన వాడు మనుషులను కఠిన హృదయులుగా మారుస్తున్నాడు. అనేకమైనటువంటి దురాశలను చూపించి, స్వార్థాన్ని పెంచి, తానొక్కడే బ్రతకాలని, తన చుట్టూ ఉన్న వారందరూ నాశనమైపోయినా పర్వాలేదనే ఒక తప్పుడు అభిప్రాయంతో ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ కనికరం అనేటువంటి ఆ లక్షణానికి చోటు లేకుండా చేసుకుంటున్నారు. పుట్టినప్పుడు కనికరంతో ఉన్నవారే, కానీ ఈ లోకంలో పడి బ్రతుకుచున్నప్పుడు వారి యొక్క హృదయాలు చెడిపోయాయి, వారి యొక్క ఆలోచనలు మలినమైపోయాయి. కనుక ప్రభువు నేర్పించినటువంటి ఈ పాఠమును చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే, ప్రతి మనిషిలో కనికరమును పుట్టించటానికి దేవుడు తెలియజేసినటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకున్నప్పుడు నిజంగా ప్రతి మనిషిలో మరలా ఆ దైవ లక్షణాన్ని మనం సంపాదించగలిగేటువంటి అవకాశం ఉంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యంలో ఈ సందర్భం రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రభువు నేర్పించినటువంటి మాటలను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. అంటే మనుషులు కనికరము కలిగి ఉండాలి, కనికరమును చూపించేవారుగా ఉండాలి. అప్పుడు వారు కనికరమును పొందెదరు. వారు కనికరమును పొందాలంటే ముందు కనికరమును చూపించాలి. కనికరము కలిగిన వారుగా ఉండాలి, దయ కలిగిన వారుగా ఉండాలి. ఎవరి ఎడల మనం కనికరాన్ని చూపించాలి? మనము ఎవరి నుండి కనికరమును పొందాలి? ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మానవ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ జీవిత కాలంలో ఈ మాటలను మనం నేర్చుకున్నప్పుడు కనికరమును ఎవరి ఎడల మనం చూపించగలం? ఎవరి ఎడల మనం కనికరాన్ని చూపించగలం? మనుషుల ఎడలే కదా, ఇంకెవరున్నారు? దేవుని ఎడల కనికరమును చూపించటానికి అంతటి స్థాయి మనకు లేదు. దేవుడు సర్వోన్నతుడు. ఆయన మన నుండి కనికరమును పొందటానికి అవకాశమే లేదు. కనుక మనం కనికరమును చూపించవలసింది మనుషులకు మాత్రమే, మనుషుల ఎడల మాత్రమే. ఆయన యజమాని, ఆయన సర్వోన్నతుడు, ఆయన నిత్య నివాసి. ఆయన కనికరమును చూపిస్తాడు తప్ప ఆయన దగ్గరకు ఎవరైనా వెళ్ళి నేను నీ ఎడల కనికరాన్ని చూపిస్తాను అనటానికి అవకాశమే లేదు. కనుక మనిషిగా ప్రతి ఒక్కరూ కూడా
కనికరమును చూపించాలి అంటే మనుషుల ఎడల చూపించాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి జీవజాతుల ఎడల కూడా మనం కనికరమునే కలిగి ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మనము కనికరమును పొందడానికి మనకు కనికరమును చూపించేవారు ఎవరైనా ఉన్నారు అంటే పరలోకమందున్న దేవుడు. ఆ కనికరమును పొందటానికి మనం నిత్యం సిద్ధంగా ఉండాలి. దేవుని యొద్ద నుండి మనము కనికరమును పొందవలసిన వారముగా ఉన్నాము. మనము మనుషుల ఎడల కనికరమును చూపవలసిన వారుగా ఉన్నాము. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనుషులుగా మన చుట్టూ అందరూ మనతో పాటు జీవిస్తున్నారు. మానవ లోకంలో ఒక ఆయుష్ను కలిగి మనం బ్రతుకుతున్నాం. ఒకరు ఒకరి ఎడల తప్పిదములు చేస్తూ ఉంటారు. ఒకరు ఒకరికి అప్పు ఉంటూ ఉంటారు. ఒకరు ఒకరికంటే క్రింది స్థాయిలో ఉంటారు. ఒకరు ఒకరికి బానిసత్వంలో ఉంటారు. ఈ అన్ని పరిస్థితులలో కూడా మీరు పరుల ఎడల కనికరము కలిగిన వారుగా ఉండాలి. మీరు ఇతరుల ఎడల కనికరము కలిగిన వారుగా ఉండాలి. కఠిన హృదయులుగా ఉండకూడదు. ఎందుకంటే చేసిన ప్రతి తప్పుకు శిక్ష అనుభవించాలి అనుకుంటే గనుక మనము కూడా దేవుని ముందు శిక్షను అనుభవించాలి. మనమేమో దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాం. మనము దేవుడు కనికరపడాలని కోరుకుంటున్నాం. దేవుడు మన మీద కనికరపడాలనే కదా మనం కోరుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మన ఎడల తప్పు చేసిన వారి పట్ల మనం ఎలాంటి భావాలను కలిగి ఉంటున్నాం? వారిని మనం క్షమించగలుగుతున్నామా? వారి ఎడల మనం కనికరమును చూపగలుగుతున్నామా? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, పేతురు, శిష్యుడైనటువంటి పేతురు ఒకసారి ప్రభువుని అడుగుతున్నారు, నా శత్రువును లేకపోతే నా ఎడల అపరాధము చేసిన వారిని నేను ఎన్ని మార్లు క్షమించాలి? అంటే వారు తప్పులు చేస్తున్నప్పుడు వారిని ఎన్ని మారులు నేను క్షమించాలి? 7 మారులు మట్టుకు నేను క్షమిస్తే సరిపోతుందంటే 7 మారులు మట్టుకు కాదు, నీ జీవితకాలం అంతా క్షమించాలి అని ప్రభువు తెలియజేశారు. 70 ఏళ్ల మారులు మట్టుకు నీవు క్షమించాలి అని ప్రభువు తెలియజేశారు. అప్పుడు ఆ విషయం అర్థం కావటానికి ప్రభువు ఒక ఉపమానాన్ని కూడా అక్కడ ప్రయోగించారు. అదేమిటంటే, ఒక యజమానికి ఒకడు అప్పున్న దాసుడున్నాడు. ఎంత అప్పున్నాడంటే 10,000 తలాంతులు అప్పున్నాడు. 10,000 తలాంతులు అప్పున్నటువంటి దాసుడు తీసుకుని రాబడ్డాడు. యజమాని అతడి పరిస్థితిని చూచాడు. అతడు ఆ అప్పు చెల్లించలేడు. 10,000 తలాంతులు అతడు అప్పు చెల్లించలేడు. అతడు కడుబేద పరిస్థితుల్లో ఉన్నాడు. కనుక యజమాని అయిన వాడు దయాహృదయంతో, కనికరముతో ఆ అప్పు తీసుకున్నటువంటి దాసుడిని క్షమించేశాడు. సరే, నీవు ఈ 10,000 తలాంతులు ఇక ఇవ్వనక్కర్లేదు, వెళ్ళిపో. నీ అప్పును నేను రద్దు చేశాను, క్షమించాను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వెళ్ళిపోతున్నటువంటి ఆ దాసునికి ఇంకొక దాసుడు అప్పున్నాడు. ఆ దాసుడికి కూడా ఇంకొక దాసుడు అప్పున్నాడు. ఆ అప్పు ఎంత అంటే 100 దేనారములు మాత్రమే, 100 దేనారములు మాత్రమే, తలాంతులు కూడా కాదు. తలాంతు అనేది చాలా విలువైనటువంటి ద్రవ్యం. దేనారముతో పోల్చినప్పుడు తలాంతు అనేది చాలా విలువైనటువంటి ద్రవ్యం. ఈ దాసునికి మరో దాసుడు, అంటే ఏ అప్పునైతే 10,000 తలాంతులు అప్పుగా యజమాని అయిన వాడు ఒక దాసునికి అప్పును రద్దు చేశాడో, ఆ క్షమాపణను పొందాడో, ఆ దాసునికి మరో దాసుడు అప్పున్నాడు. ఆ దాసుడు ఈ దాసునికి అప్పున్నటువంటి ఆ మొత్తం ఎంత అంటే 100 దేనారములు మాత్రమే. అయితే ఈ క్షమాపణ పొందినటువంటి దాసుడు వెళ్ళి తనకు 100 దేనారములు అప్పున్నటువంటి దాసుని క్షమించలేకపోయాడు. క్షమించకుండా కడపటి కాసు చెల్లించేంత వరకు కూడా నీవు చెరసాలలో వేయబడాలి, నాకు ఆ 100 దేనారాలు కావలసిందే, నీవు తీర్చాల్సిందే అంటున్నాడు. ఈ విషయం యజమానికి తెలిసినప్పుడు, ఈ విషయం అసలైనటువంటి యజమానికి 10,000 తలాంతులను అప్పును రద్దు చేసినటువంటి యజమానికి తెలిసినప్పుడు అతడు ఈ మొదటి దాసుడిని పిలిపించి అతన్ని శిక్షించడం ఆ ఉపమానంలో మనం చూస్తున్నాం. అంటే కనికరమును పొందినవాడు కనికరమును చూపించలేకపోయాడు. 10,000 తలాంతులు అప్పు రద్దయిపోయింది. ఒక 100 దేనారములు అప్పును రద్దు చేయలేకపోయాడు. అతని చేతుల్లో ఉన్నటువంటి విషయమే, దానిని అతడు ముగించలేకపోయాడు. కనుక అటువంటి ఉపమానమును చెప్పి ప్రభువు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి ఎంతో కనికరము కలిగినవాడు. ఆయన మహాకృప చొప్పున మిమ్మల్ని అందరినీ ఆయన క్షమిస్తున్నాడు. మరి మీరు ఇతరులను క్షమించగలుగుతున్నారా లేదా?
కనికరమును చూపువారు ధన్యులు, వారు కనికరమును పొందెదరు. అసలు మొట్టమొదట పరలోకమందున తండ్రి కనికరమును చూపబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. పరమందున్న తండ్రి అయిన దేవుడు మన ఎడల కనికరమును చూపబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మరి మన ఎడల అపరాధము చేసిన వారిని మనం క్షమించగలుగుతున్నామా? ఈ విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. మత్తయి సువార్తలో ఆ ఉపమాన భావంలో కొన్ని మాటలను ఒక్కసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వాక్యం నుండి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను. తనకు 10,000 తలాంతుల అప్పు క్షమింపబడింది. అతడు 100 దేనారముల అప్పును క్షమించలేకపోయాడు. ఈ విషయం యజమానికి తెలిసినప్పుడు ఈ 10,000 తలాంతులు అప్పు రద్దయిపోయినటువంటి ఆ మొదటి దాసుడిని పిలిపించి అతన్ని చెరసాలలో వేయించాడు. అతనికి శిక్ష విధించాడు. ఈ పాఠము ద్వారా ప్రభువు తెలియజేస్తున్నటువంటి సంగతులేమిటి? మీరు ప్రతి వారిని క్షమించాలి. అసలు మిమ్మును దేవుడు ఏ విషయంలో క్షమించాడు? 10,000 తలాంతుల అప్పుతో మీరు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించాడు. మీ దగ్గర 100 దేనారముల అప్పుతో ఒకడున్నప్పుడు మీరు అతనిని క్షమించగలుగుతున్నారా? ఒకవేళ మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా భవిష్యత్తులో మీ పట్ల అలాగే ఉంటాడు. అంటే మీరు కనికరమును ఇక పొందలేరు. కనుక ప్రభువు నేర్పిన పాఠం ఏమిటి? మీరు కనికరమును చూపించేవారుగా ఉండాలి. మీరు కనికరమును పొందేవారుగా ఉండాలి. మీరు కనికరమును చూపించండి, అప్పుడు కనికరమును మీరు పొందుదురు. మొట్టమొదట పరలోకమందున్న తండ్రి మనలను దయ చూపించాడు గనుకనే, మన ఎడల కనికరమును చూపించాడు గనుకనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మరలా మనం కనికరమును పొందటానికి సిద్ధపడాలి. ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా కనికరమును పొందటానికి మనం సిద్ధపడాలి. ఈ బ్రతుకు కాలంలో మన పట్ల ఎవరైనా తప్పు చేసినా, మనకు ఎవరైనా అప్పు ఉన్నా, మనము వారిని క్షమించదగినటువంటి స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా వారిని క్షమిస్తూ వెళ్ళాలి. జీవితకాలమంతయు క్షమిస్తూ వెళ్ళాలి. మనము ఈ బ్రతుకు కాలం అంతా కూడా కనికరమును ఒక ఆభరణముగా ధరించుకున్నప్పుడు మనము కూడా కనికరమును పొందుతాం. ఇప్పటికే మనం కనికరాన్ని పొందాం. లోకమందు ఈ బ్రతుకులో మనం ఇలా ఉన్నాము అంటే మనం ఇప్పటికే కనికరమును పొందాము, పొందుచున్నాము. మనము కూడా మన తోటి సహోదరుల ఎడల కనికరమును చూపిస్తున్న వారముగా ఉండాలి. అప్పుడు ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత ఆత్మగా మనము కనికరమును పొందుతాం. ఆ కనికరము మహా గొప్పది. ఆ కనికరము ఎంతో విలువైనది. ఆ కనికరమును చూపటానికి సమర్థుడైన దేవుణ్ణి మనం సంతోషపెడుతూ బ్రతకాలి. ఆయన యొక్క లక్షణమైనటువంటి కనికరమును మనము కూడా కలిగి ఉన్నవారముగా కనిపించాలి. ఇది తండ్రి లక్షణం. పరలోకమందున తండ్రి కనికరము కలిగినటువంటి గొప్ప శక్తి. అందువలన ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా ఇలాగా మనుగడ కొనసాగించగలుగుతున్నది. అనేక మంది స్వార్థప్రియులుగా బ్రతుకుతున్నా కానీ, నిలువెత్తు స్వార్థంతో ప్రతి ఒక్కరూ నిండిపోయినా కానీ, ఇంకనూ దేవుడు కరుణ చూపిస్తున్నాడు. ఇంకనూ దేవుడు దయ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనికరమును ఒక ఆభరణముగా ధరించుకున్నవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు మీరు చూడండి. పరమందున్న తండ్రి కనికరముతో నిండిపోయినవాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వాక్యం నుండి ఆ మాటలు మీరు చూడగలరు. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వాక్యం నుండి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేనివారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి.
మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక అని వ్రాయబడింది. అంటే కొంతమంది మనలను మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది మనలను అదే పనిగా మన దగ్గర నుండి కనికరమును పొందటానికి తప్పులు చేస్తూ ఉంటారు. మన పట్ల వారు తప్పులు చేస్తూ ఉంటారు. కనుక మీరెట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీరైతే మీ పక్షముగా కరుణ కలిగిన వారుగానే ఉండండి, కనికరమును చూపించేవారుగానే ఉండండి. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో ఒక్కసారి మీరు గమనించండి. మీ పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి, సర్వలోకమునకు తండ్రి అయిన దేవుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దుష్టుల ఎడల, అపకారము చేసేవారి ఎడల, పాపాత్ముల ఎడల ఆయన ఎలా ఉన్నాడు? కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు సర్వప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు, మనమే ఈ సర్వప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంది? చెడుతనమందు పెచ్చు పెరిగిపోయినట్టుగా కనిపిస్తున్నది. ప్రతి మనిషి కూడా చెడ్డవాడుగానే కనిపిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈ మానవ లోకం అంతా దుష్టలోకంగా మారిపోయినటువంటి ఈ పరిస్థితులలో దేవుడు ఇంకనూ తన మాట చొప్పున ప్రతిరోజు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ప్రకృతి శక్తులను ఆయన ఒక క్రమంలో మరల వాటిని నెరవేరుస్తున్నాడు. భూమికి ఆ శక్తిని ఇస్తున్నాడు. భూమి పంటనిస్తున్నది. మనుషులు ఇంకా బ్రతకగలుగుతున్నారు. ఎందుకు? తండ్రి అయిన దేవుని మహాకనికరం. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడుగా ఉన్నట్టు మీరు కూడా కనికరము గలవారై యుండుడి. ప్రతి వారి ఎడల మీరు కనికరము కలిగిన వారుగా ఉండండి. ఎట్టివారిని గూర్చి కూడా మీరు నిరాశ చేసుకునవద్దు. మరలా మీరు కఠినులుగా మారిపోవద్దు. మీరెలా ఉండాలి? మీరు మీ పరలోకపు తండ్రి వలె కనికరమును చూపిస్తున్నవారుగా ఉండాలి. ఎందుకంటే మీరు కనికరము గలవారై ఉన్నప్పుడు మీరు కనికరమును పొందుదురు. మనుషుల ఎడల కనికరము గలవారై మీరున్నప్పుడు మీరు కనికరమును పొందుదురు. ఈ మాటలు చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మన బ్రతుకులలో వీటిని అన్వయించుకోవాలి. మన ప్రవర్తనను దుష్టుడైన వాడు కఠినముగా మార్చేసిన పరిస్థితుల్లో మరలా దేవుని మాటలు మన ప్రవర్తనను మరలా కనికరముతో కూడిన ప్రవర్తనగా మార్చాలి. దేవుడు ఏ స్వభావాన్ని అయితే మనలో కోరుకుంటున్నాడో ఆ స్వభావం మరల మనలో రావాలి. మరల నూతనంగా మనలో పుట్టాలి. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని మాటల ప్రకారం బ్రతకడం అంటే ఇదే కదా. దేవుని మాటల ప్రకారం మనం బ్రతకడం అంటే ఇదే కదా. కనికరము కలిగిన వారుగా ఉండండి అన్నాడు దేవుడు. కనుక మనం కనికరము కలిగినటువంటి బ్రతుకునే కలిగి ఉండాలి. అప్పుడు మనం కనికరమును పొందెదము. అలాగే ధర్మశాస్త్ర కాలంలో కూడా ఆయన లక్షణముగా వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వాక్యం నుండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుని మాటను మనిషి విడిచిపెట్టాడు, బాధలలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుని వాక్యమునకు మనిషి అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు. ఈరోజు కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. శ్రమలలోనికి వెళ్ళిపోయాడు. శాపములలో పడిపోయాడు. మరల దేవుని మాట సెలవిచ్చుచున్నదేమిటి? నీ దేవుడైన యెహోవా మాట నీవు విని మరలా ఆయన వైపు తిరిగితే, ఆయన మాటలను పాటించటానికి నీవు మరలా నీ హృదయమును సిద్ధం చేసుకుంటే, దేవుడు ఎలాంటివాడు? కనికరమును కలిగినవాడు. నీ తండ్రి అయిన దేవుడు కనికరము కలిగినవాడు కనుక మరలా నిన్ను ఆదరిస్తాడు. మరలా నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. మరలా ఆయన యొక్క అనుగ్రహమును నీకు చూపిస్తాడు. ఆయన ప్రేమకు నీవు పాత్రుడు అవుతావు. దేవుడు ఈ విషయం తెలియజేస్తున్నాడు. అంటే మనిషి ఈ బ్రతుకు కాలంలో ఒకవేళ పశ్చాత్తాపపడితే, మనిషి ఈ బ్రతుకు కాలంలో అంటే ఒకవేళ ప్రాణం పోయిందనుకోండి, పశ్చాత్తాపపడడానికి కూడా అవకాశం లేదు. ఈ శరీరంలో ఇంకా ఉండగానే, ఈ బ్రతుకు కాలంలో ఇంకా ఉండగానే మనిషి ఒకవేళ పశ్చాత్తాపపడితే కనుక, అయ్యో నేను దేవుని మాటలను విడిచిపెట్టి,
అయ్యో దేవుని మాటలను నేను పట్టించుకోకుండా దేవునికి అవిధేయురాలనుగా నేను బ్రతికాను, నా ఆలోచన సరైనది కాదు అని ఒకవేళ మనిషి గ్రహించి పశ్చాత్తాపపడి మరలా దేవుని వైపు తిరగగలిగితే మరి దేవుడు కరుణిస్తాడా? మరి దేవుడు దయ చూపిస్తాడా? లేదు, ముందు నా మాటలను వినకుండా వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు పశ్చాత్తాపపడినా కానీ వారి మాటలను నేను వినను, నేను వారికి దయ చూపించను అని దేవుడు అంటున్నాడా? లేనే లేదు. వ్రాయబడిన మాటలను చూడండి, ముందుగా తెలియచేయబడినటువంటి సంగతులను చూడండి. ధర్మశాస్త్ర కాలంలో దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క స్వరూపాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. మీరు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు మీరు దేవుని నుండి దూరం అయిపోయారు. ఇప్పుడు మీ తప్పు తెలుసుకున్నారు, ఇంకా మీరు జీవితకాలంలోనే ఉన్నారు, మీ తప్పు తెలుసుకున్నారు, ప్రాయశ్చిత్తం కోసం దేవుని దగ్గరకు వచ్చారు, పశ్చాత్తాపపడినటువంటి విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను మరలా మీ ఎడల కరుణ చూపిస్తాను, నేను కనికరమును చూపించే దేవుడను, నేను కనికరమును చూపించే దేవుడను అని దేవుడు తన స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలను మనం వింటున్నప్పుడు మన జీవిత కాలంలో మన పట్ల తప్పు చేసిన వారి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? వారు తప్పు తెలుసుకుని మన దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? వారిని కనికరించాలి, వారి పట్ల మనం దయ చూపించాలి. ఈ విషయాన్ని, ఈ గుణాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే మనము కూడా దేవుని దగ్గర నుండి కనికరమును పొందవలసిన వారముగా ఉన్నాం. దేవుని యొద్ద నుండి మనం కనికరమును పొందాలి అంటే కనుక ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా దేవుని యొద్ద మనం కనికరమును పొందాలంటే కనుక ఈ బ్రతుకు కాలంలో మనము కనికరమును చూపించే వారముగా ఉండాలి, కనికరము కలిగిన వారముగా ఉండాలి. ఇక నూతన నిబంధన కాలంలో, అంత్యదినములలో, చిట్ట చివరి కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రతి మనిషి ఎడల కనికరమును చూపించగలిగినటువంటి ఆవశ్యకత ఏ విషయంలో ప్రధానంగా ఉన్నది అనగానే, మనుషులను అగ్నిలో నుండి లాగి రక్షించేటట్లుగా వారిని వారి బంధకములలో నుండి కాపాడేటువంటి పని మాత్రమే ప్రధానంగా కనిపించుచున్నది. మిగిలినవన్నీ తరువాత వస్తాయి, వరుసలో తరువాత వస్తాయి. ఒక మనిషికి అన్నం పెట్టడం, ఒక మనిషికి వస్త్రం ఇవ్వడం, ఒక మనిషికి వారి యొక్క ఆపదలలో వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ద్వితీయము, తృతీయము, ఆ తర్వాత వచ్చేటువంటి సంగతులు, వరుసలో తర్వాత వచ్చే సంగతులు. ప్రథమముగా ఒక మనిషికి మనం చేయవలసినటువంటి సహాయం ఏ విషయంలో అనగానే, ఆ మనిషి సాతాను బంధకములలో ఉన్నప్పుడు, రక్షణ అనుభవంలో లేనప్పుడు, ప్రభు అయిన క్రీస్తును గూర్చినటువంటి సువార్త ఆ మనిషికి తెలియనప్పుడు ముందుగా మనము ఆ మనిషికి చేరవేయవలసినది ప్రభువును గూర్చినటువంటి సువర్తమానము. ఎందుకంటే మీరు ఈ భూమి మీద అన్నం పెట్టినా, మీరు ఈ భూమి మీద వస్త్రాలు ఇచ్చినా, మీరు ఈ భూమి మీద ఇల్లు కట్టించి ఇచ్చినా, మీరు ఈ భూమి మీద పెళ్లి చేసినా, మీరు ఈ భూమి మీద ఎటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరత తీర్చి వారిని సంతోషపెట్టినా కానీ వారు పాపపు జీవితంలోనే ఉండిపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కనుక మీరు చేసిన సహాయం పరిపూర్ణం కాలేదు. భూమి మీద శరీర సంబంధంగా కాస్త అవసరతను తీర్చారు. ఈ అవసరత వలన అతడికి కలిగిన లేక ఆమెకు కలిగినటువంటి సుఖం ఒక 70 ఏళ్ళు మట్టుకే కదా, ఈ భూమి మీద బ్రతికిన కాలం మట్టుకే కదా. కానీ ఆ తరువాత కూడా బ్రతుకుందని, ఆ తరువాత ఆత్మగా దేవుని ముందు, ఆ న్యాయపీఠం ముందు నిలబడాలని, అప్పుడు తీర్పు నుండి తప్పింపబడాలంటే ఈ భూమి మీద చేయవలసినటువంటి ఆ కార్యమేమిటో వారికి తెలియకపోతే, వారు ఆ విషయంలో నష్టపోతే మీరు చేసిన సహాయం పరిపూర్ణం కాదు. కనుక మనము ఏ మనిషి ఎడలనైనా చేసే సహాయం పరిపూర్ణంగా ఉండాలంటే కనుక మొట్టమొదట వరుసలో ప్రధానమైనటువంటి అవసరత ఏంటి? వారికి మనం చేయదగినటువంటి సహాయం ఏంటి? క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్తను వారికి తెలియచేయాలి. ఆ తర్వాత వారికి శరీర సంబంధంగా ఉన్నటువంటి అవసరతలను తీర్చవచ్చు. ప్రియులారా, ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోధా వ్రాసినటువంటి పత్రిక ఒకే ఒక అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమగు మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమై యేసుక్రీస్తు ప్రభు మన మీద కనికరము చూపేటట్లుగా మన బ్రతుకులుండాలి. ఈ భూమి మీద దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అనగానే సందేహపడే వారి మీద మీరు కూడా కనికరమును చూపించండి. యేసుక్రీస్తు ప్రభు కనికరాన్ని మీరు పొందాలంటే కనుక ఈ భూమి మీద మీరు సందేహపడే వారి మీద కనికరమును చూపించాలి. ఏ విషయంలో సందేహపడే వారి మీద? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో సందేహపడే వారి మీద మీరు కనికరమును చూపించాలి. అంటే వారిని సమాధానములతో తృప్తిపరచాలి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెబుతున్నటువంటి సమాధానములు వారిని చీకటి బ్రతుకులలో నుండి వెలుగులోనికి తీసుకుని రావాలి. సువార్త వెలుగును వారి ఎదుట మీరు ప్రకాశింపజేయాలి. సందేహపడు వారి మీద కనికరమును చూపిస్తూ అగ్నిలో నుండి లాగినట్టుగా, అంటే మీరు ఇప్పుడేదో అగ్నిలో నుండి లాగేస్తున్నారని కాదు, అగ్నిలో నుండి లాగినట్టుగా అంటే ఇప్పుడు మీరు వారిని సన్మార్గంలో క్రీస్తు మార్గంలో నిలబెడితే కనుక భవిష్యత్తులో వారు అగ్నిలో నుండే కదా తప్పింపబడతారు. కనుక మీరు వారిని ఎందులో నుండి లాగి రక్షిస్తున్నట్టు? అగ్నిలో నుండి లాగి రక్షిస్తున్నట్టు. ఇప్పటి కాలానికైతే వారేమీ అగ్నిలో లేరు, వారినేమి మీరు అగ్నిలో నుండి లాగటం లేదు. కానీ దేహాన్ని విడిచిపెడితే వారు పోయేది అగ్నిలోనికే కనుక ఆ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని మీరు రక్షించండి. ఎలా రక్షించగలరు? సందేహపడే వారి మీద కనికరమును చూపిస్తూ రక్షించగలరు. సువార్తను ప్రకటించటానికి, సువార్తను ఒక వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి మీరు కనికరమును చూపించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొద్ద నుండి మనము కనికరమును పొందుచున్నాము. మరలా దేవుని యొద్ద నుండి కనికరమును పొందటానికి సిద్ధపడుతున్నాము. తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి మనం అడుగుపెట్టిన ఆ క్షణం నుండి కూడా దేవుని యొద్ద నుండి మనం కనికరమును పొందుటలేదా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మన అవయవాలను రూపించుటలో దేవుడు కనికరమును చూపించలేదా? మనకు ఈ దేహాన్ని ఇచ్చుటలో దేవుడు కనికరమును చూపించలేదా? ఇదిగో ఈ రోజుకి కూడా మనం ఇలా నిలబడగలిగాము అంటే, ఇలా బ్రతుకును కొనసాగించగలుగుతున్నాము అంటే దేవుని కనికరమే. ఒప్పుకోని వారు ఎవరు చెప్పండి? ఇది దేవుని కనికరమే. మన స్వంత బలం కాదు, మన స్వంత తెలివి కాదు. ఇదంతా దేవుని కనికరమే. దేవుని కనికరము వలన బ్రతుకుచున్న మనము దేవుడు మనకు చెప్పినటువంటి ఈ చక్కని సంగతులను తెలుసుకున్న వారమై, వాటిని పాటించుటకు సంసిద్ధత కలిగిన వారమై కనికరమును చూపిస్తున్న వారముగా ఉండాలి. మనము కనికరము చూపించే విషయాలలో ప్రధానమైనది క్రీస్తు సువార్తను ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా రక్షించాలి. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. ఆ తరువాత శరీరపరముగా వారికి ఉన్నటువంటి లోటుపాట్లలో మనము చేయదగినటువంటి సహాయమును వారికి చేస్తూ కనికరమును చూపించాలి. ఈ విధముగా కనికరము కలిగిన వారముగా మనం ఉన్నప్పుడు ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత కూడా మనము కనికరము పొందటానికి ఒకానొక పరిస్థితి ఏర్పడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు మనము కనికరము పొందేటువంటి ఒక గడియ వస్తుంది. అప్పుడు మనము క్రీస్తు కనికరమును పొందాలంటే, క్రీస్తు ప్రభువు ద్వారా పరలోకమునకు మనం చేర్చుకొనబడాలంటే, లోకమందు మనము కనికరమును చూపిన వారముగా ఉంటేనే అక్కడ దేవుడు మన ఎడల మరల కనికరమును చూపిస్తాడు. ఎందుకంటే కనికరమును చూపువారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుని మాట ఏమని సెలవిచ్చింది? నేను బలిని కోరటం లేదు, నేను కనికరమును కోరుచున్నాను. దేవుడేమంటున్నాడు? మీరేదో పలహారాలు లేకపోతే ధన సంపదలు తీసుకుని వచ్చి నా దగ్గర ఒక ఖజానా ఉంచి ఆ ఖజానాను నింపమని నేను కోరుకోవటం లేదంటున్నాడు దేవుడు. నేను బలిని కోరను. మరి దేనిని కోరుతున్నాను? మీరు నాకు ఇవ్వవలసినటువంటి అర్పణ దేని విషయంలో ఇవ్వాలి, దేని కొరకై ఇవ్వాలి,
సువార్త ప్రకటన కొరకు ఇవ్వండి. మనుష్యులను రక్షించుట కొరకు ఇవ్వండి. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా రక్షించుట కొరకు మీరు నాకేదైనా ఇస్తే అది స్వీకరింపబడుతుంది. నేను బలిని కోరేవాడను కాను, కనికరమును కోరుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను అంటే లోకానికి దేవుని గూర్చినటువంటి మాటలు ప్రకటింపబడి ఆ మాటలు ఆత్మలను రక్షిస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో మీరు చేయూతనివ్వండి. ఆ కార్యక్రమంలో మీ అర్పణలను ఉంచండి. అప్పుడు అవి ఆశీర్వదింపబడతాయి. మీరు కనికరమును పొందేవారుగా ఉంటారు. కనుక కనికరమును చూపించటం అంటే ఏ విషయంలో కనికరాన్ని చూపించాలి? ప్రధానంగా అంటే మిగిలిన విషయాలలో కనికరమును చూపించనక్కర్లేదా అని మాత్రం పొరపాటు పడవద్దు. ప్రధానంగా మీరు ఆలోచించవలసిన విషయం అగ్నిలో నుండి ఒక ఆత్మను రక్షించే విషయంలో మీరు ఆలోచన చేయాలి. ఆ తరువాత మీరు శరీరానికి ఆకలిని తీర్చండి, ఆ శరీరానికి వస్త్రాలను ఇవ్వండి. ఆ శరీరం కష్టాలలో ఉన్నప్పుడు, ఆ శరీరం అందున్న బ్రతుకులో ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో మీ చేయూతను అందించండి. అయితే ప్రధానంగా మాత్రం వారి ఆత్మ నరకానికి వెళ్ళిపోతే మీరెంత సహాయం చేసినా కానీ శరీరపరంగా ఉపయోగమే ఉంది. ఇక చివరిగా ఒకవేళ కనికరమును కలిగిన బ్రతుకును మనం చూపించకపోతే, దేవుడు చెప్పిన మాటను మనం వినకపోతే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే మనము కూడా భవిష్యత్తులో కనికరమును పొందము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనికరము చూపువారు ధన్యులు, మరి కనికరమును చూపకపోతే వారు అభాగ్యులు, వారు కనికరమును పొందలేరు. ప్రభు ఏమని తెలియజేశారు? కనికరమును చూపువారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మరి కనికరమును చూపకపోతే, దేవుని మాటను పట్టించుకోకపోతే, దేవుడు చెప్పిన పాఠమును స్వీకరించకపోతే, కనికరమును చూపకపోతే మీరు కనికరమును పొందలేరు. ప్రభువు చెప్పిన ఉపమానంలో కూడా అదే సంగతి కదా మనకు నేర్పింపబడింది. కనుక చివరగా ఈ మాటలను కూడా మీరు చూడండి. దేవుడు కూడా కనికరమును చూపని పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. బ్రతుకు కాలం అంతా దేవుడు మనిషిని సహిస్తున్నాడు. దుష్టుడైనా దుర్మార్గుడైనా ఈ బ్రతుకు కాలంలో, ఈ భూమి మీద జీవిత కాలంలో దేవుడు సహిస్తున్నాడు. కనుకనే కృప చూపిస్తున్నాడు, కరుణాహృదయుడుగా ఉన్నాడు. ఈ బ్రతుకులోనే మనిషి మారకపోతే, దేవుడిచ్చిన ఆయుష్కాలంలోనే మనిషి మారకపోతే, ఇక ఆ తర్వాత దేవుని ఉగ్రతే ఆ వ్యక్తి మీద నిలుస్తుంది తప్ప ఇక కరుణ కనికరం అనేది అక్కడ కనిపించదు. ప్రియులారా, ఆ మాటలను కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యం నుండి, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. కనికరమునే ఒక ఆభరణముగా ధరించిన దేవుడు కనికరమును చూపనంటున్నాడు. ఏ పరిస్థితులలో? అంతము వచ్చేయున్నది. నీ అంతము వచ్చే ఉన్నది అంటే చివరికి వచ్చేసరికి, చివరి వరకు నీవు మారకపోతే, దేవుని మాటల చేత హెచ్చరింపబడిన నీలో పరివర్తన రాకపోతే, చివరికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేనిక కరుణ చూపించను, నేనిక కనికరమును చూపించను. నీవు శిక్షింపబడతావు అంటున్నాడు దేవుడు. నీవు శిక్షను పొందేదవు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మన జీవితాలలో రాకుండా ఉండాలంటే అంతములోపు మనలో మార్పు ఉండాలి. అంతములోపు మనలో పరివర్తన కలగాలి. దేవుని మాటలకు మనం విధేయులం అవ్వాలి. నేడే రక్షణ దినము. ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయం. కనుక మన హృదయాలను దేవుని వాక్యము వైపు మనం త్రిప్పుకొని దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఇక మీదట మనం ప్రయత్నం చేయాలి. ఫలవంతమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి. మనము కనికరముతో నిండిపోయిన వారముగా ఉండాలి. ఎటువంటి మనిషిని గూర్చి కూడా మనం నిరాశ చేసుకోకుండా ప్రతి మనిషిని క్షమిస్తూ 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 మన జీవితకాలం అంతా కూడా కనికరమును చూపిస్తున్న వారముగా,
కనికరమును పొందుటకు సిద్ధపడుతున్న వారముగా ఉండాలే తప్ప మన పట్ల దేవుడు ఈ కఠినమైన మాటలైతే చెప్పకుండా ఉండడానికి మనం నిరంతరం చాలా జాగ్రత్తతో ఉండాలి. నీ అంతము వచ్చే ఉన్నదని, నీవిక మార్పును అందలేదని, నీ ఎడల నేను కనికరమును చూపించలేనని దేవుడు మన పట్ల నిరాశ చేసుకునేటువంటి పరిస్థితి మనలో రాకుండా ఉండాలంటే కనుక ఈ భూమి మీద నిత్యము ప్రభువు మాటలను మన హృదయంలో స్థిరపరుచుకున్న వారమై, ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తున్న వారమై, కనికరమును చూపిస్తూ దేవుని యొద్ద నుండి కనికరము పొందే స్థితిలో మనం నిలబడటానికి మన బ్రతుకులను మనము ఆయుత్తపరుచుకోవాలని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. అత్యంత కనికరము కృప కలిగిన మా దేవ, మీరు అనుగ్రహించిన ఈ చక్కని పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఈ మాటలు మాలో ఫలించటానికి, దున్నబడిన నేలలో చక్కని విత్తనములుగా తండ్రి ఈ వాక్కులన్నీ మాలో ఫలము తీసుకుని రాగలగటానికి సహాయమును అనుగ్రహించండి. మెత్తని మనస్సుతో నీ మాటలను సాత్వికముతో స్వీకరించిన వారముగా ఉండగలుగుటకు మా అందరికీ మీ కృపను దయచేయండి. కేవలం కొద్ది రోజుల మట్టుకే ఈ భక్తిని మేము కలిగి ఉండటం కాదు, కానీ మా జీవితకాలం అంతయు మీరు చెప్పినటువంటి పాఠాలు మాలో స్థిరపడగలుగులాగున మీ కృపను మా ఎడల అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. నీ యొద్ద నుండి మహాకనికరమును పొందగలిగే స్థితిలో మేము నిలువబడాలంటే మా జీవితకాలం అంతయు మేము బ్రతకవలసినటువంటి విధానాన్ని మాకు తెలియజేశారు కనుక ప్రభువైన క్రీస్తు సువార్తను గూర్చి అనేక మందికి ప్రకటించుటలో నాయన మేము కనికరము చూపే వారముగా ఉండగలుగుటకు మమ్మను జ్ఞాపకము చేసుకుని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.